ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో భాగంగా కొన్ని విద్యా కమిటీలు ఏ విధంగా గుర్తుంచుకోవాలో ఒక కోడ్ ద్వారా అయితే చూద్దాము. సో మనకి టైం తక్కువగా ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవడానికి ఇలాంటి కోడ్స్తో అయితే చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. క్వశ్చన్స్ అయితే మంచిగా ఆన్సర్ అయితే వేయచ్చు. సో ఈ కోడ్ వల్ల మనకి కొన్ని క్వశ్చన్స్ ఏ విధంగా వేయచ్చు అంటే మనకి కాలక్రమం ఆర్డర్ వైజ్గా అడుగుతారు కదా, అట్లాంటి టైంలో ఇదైతే బాగా వర్క్ వస్తుంది. సో ఇందులో మనకి 20 కమిషన్స్ ఆర్డర్ వైజ్గా ఎలా అయితే గుర్తుంచుకోవాలో ఒక కోడ్ అయితే చెప్తున్నాను. సో ఇక్కడైతే ఒక వైపున కమిషన్ పేరు రాశాను, ఇటైతే ఇయర్ రాశాను అనమాట. సో ఇక్కడైతే చూడండి, ఫస్ట్గా ఈ కమిషన్స్ అయితే చూడండి. ఫస్ట్ ఉడ్ తాకీదు హాంటర్ కమిషన్, భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్, గోఖలే తీర్మానం, షాడ్లర్ కమిషన్, హార్టాగ్ కమిషన్, సార్జెంట్ కమిషన్, రాధాకృష్ణన్ కమిషన్, మొదలియార్ కమిషన్, కొటారి కమిషన్, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ, మల్కం ఆదిశేషయ్య కమిటీ, చటోపాధ్యాయ కమిషన్. సో ఇక్కడైతే 13 కమిషన్స్ అయితే ఉన్నాయి. సో వీటికైతే కోడ్ చూద్దాము. ఇది ఒక స్టోరీ రూపంలో అయితే చెప్తున్నా, చాలా ఈజీగా గుర్తుంటుంది. ఒక 2 మినిట్స్లో మీకు ఈ 20 కమిషన్స్ అయితే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ అండర్లైన్ చేసిన ఈ వర్డ్స్ తోటి నేనైతే కోడ్ తయారు చేస్తున్నా. కొన్నిటికి వర్డ్స్కి ఒక్కొక్క దగ్గర కొన్ని లెటర్స్ తీసుకొని అయితే ఈ విధంగా కోడ్ అయితే తయారు చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ అయితే కోడ్ చూడండి. వుహాని యూనివర్సిటీలో ఘోష పెట్టేసరికి హార్ట్ అటాక్ వచ్చింది. అర్జెంటుగా రాధాకృష్ణ హాస్పిటల్లో చేర్పిస్తే మొదలు ₹1,00,00,000 కట్టమన్నారు. ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తే మూల్యం చిట్టి చెల్లించుకున్నారు. సో ఇక్కడ ఊహ అనగా అంటే ఒక అమ్మాయి పేరు అయితే తీసుకున్నాము, ఎవరేమనుకోకండి, మనకి కోడ్ కోసమని ఈ విధంగా చేసాము. సో ఇక్కడ ఊహలో ఊ అంటే ఇక్కడ ఉడ్ తాకీదు, హా అనగా హాంటర్ కమిషన్. సో ఇక్కడ ఊహ అనే అమ్మాయి ఒక యూనివర్సిటీలో జాయిన్ అయింది అన్నట్టు. ఇక్కడ యూనివర్సిటీ అంటే ఇక్కడ భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్, ఇది 3 అన్నమాట, 3వ కమిషన్. ఇక్కడ నంబర్స్ కూడా వేశాను కదా. సో ఊహ అనే అమ్మాయిని యూనివర్సిటీలో జాయిన్ చేపిస్తే అక్కడ ఘోష పెట్టారంటే గో అంటే గోఖలే తీర్మానం, షా అంటే షాడ్లర్ కమిషన్. సో ఈ రెండింటిని అక్కడ ఘోష పెట్టేసరికి అన్నట్టు, ఘోష పెట్టేసరికి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ని ఇక్కడ హార్టాగ్ కమిషన్. సో ఇక్కడ హార్ట్ అటాక్ వచ్చింది. సో ఏమైంది నెక్స్ట్, ఇక వెంటనే అర్జెంటుగా హాస్పిటల్కి అయితే తీసుకోవాలి కాబట్టి అర్జెంటుగా అనంటే సార్జెంట్ కమిషన్. సో అర్జెంట్ అనంటే సార్జెంట్ కమిషన్. సో అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకోవాలి. హాస్పిటల్ పేరు ఏంటిది? రాధాకృష్ణ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. రాధాకృష్ణ హాస్పిటల్ అనేది ఒక ఫేమస్ అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ అర్జెంటుగా రాధాకృష్ణ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిండు. సో అక్కడ ఏమైంది, హాస్పిటల్ చేర్పియగానే మొదలు ఏం చేయమన్నారు? ₹1,00,00,000 కట్టమన్నారు. సో మొదలియార్ కమిషన్లో మొదలు ₹1,00,00,000 కట్టమన్నారు. సో ₹1,00,00,000 కట్టమన్నారు. సో వాళ్ళకైతే చాలా పేదవాళ్ళు కాబట్టి అప్పుడు దేవుణ్ణి ప్రార్థించుకున్నారు, ఈశ్వర అని చెప్పేసి. ఈశ్వరుణ్ణి ప్రార్థించుకున్నారు. ఈశ్వరీబాయి పటేల్ ఈశ్వర అని చెప్పేసి ఈశ్వరుణ్ణి ప్రార్థించుకొని మూల్యం చిట్టి చెల్లించుకున్నారు. మూల్యం అంటే ఏంటి? మల్కం ఆదిశేషయ్య కమిటీ అన్నట్టు. మూల్యం చెల్లించుకున్నారు. ఎలాగా? చిట్టి డబ్బులతోటి. చిట్టి అంటే చటోపాధ్యాయ కమిషన్ అన్నమాట. సో ఈ విధంగా ఈ స్టోరీ అనేది గుర్తుంటే మీకు ఈజీగా ఈ 13 కమిషన్స్ అయితే గుర్తుంటాయి. ఇంకా మిగతా 7 కమిషన్లు కూడా ఉన్నాయి, వాటిని కూడా దీని కంటిన్యూషన్లో చెప్తాను. సో ఇక్కడ మీకు కావాలంటే నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో కొంచెం స్లోగా అయితే తీస్తున్నా చూడండి, కావాలంటే నోట్స్ రాసుకోండి. స్టోరీని అయితే గుర్తుంచుకోండి. మనం ఏదైనా స్టోరీ రాసుకొని గుర్తుంచుకుంటే ఈజీగా మనకి గుర్తుండిపోతుంది.